కలర్ఫుల్ గా రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇద్దరం కలిసి షికార్కి వెళ్తున్నాం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతాన. అయితే ఈరోజు నేను షీర్ కుర్మా చేయబోతున్నాను. అక్కడ షూటింగ్ లో వాళ్ళందరికీ కాస్త నోరు తీపి చేద్దామని. ఇక్కడ ఉన్నంతసేపు పాలు పొంగలేదు. పక్కకి వెళ్ళగానే అవి పొంగిపోతున్నప్పుడు ఒక హీరో వచ్చి స్టవ్ ని ఆఫ్ చేశారు. కాజు అండ్ కిష్మిష్ అండ్ బాదాం. మేము బయలుదేరేటప్పుడు ఫుల్ గా వర్షం వచ్చేస్తుంది. మా వదినలో నాకు సౌందర్య కనిపిస్తున్నారు అన్నమాట. మీ షూట్ కి నేను వస్తున్న శుభ సందర్భంలో వర్షం అద్దరగొట్టేస్తుంది. బోర్ కొట్టిందా? బోర్ కొట్టిందని ఒక చిన్న అబద్ధం చెప్తే సంతోషపడేదాన్ని కదా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. హ్యాపీ బర్త్డే ఆయిషా. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేర్ అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. ఈ రోజు చక్కగా ఇద్దరం కలర్ఫుల్ గా రెడీ అయిపోయాము. ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇద్దరం కలిసి షికార్కి వెళ్తున్నాం. కారులో షికారుకెళ్ళే పాల బుగ్గల పసిదేతాన. ఏ గారి ఎక్కడికి వెళ్తున్నాం? చెప్పిందిగా షికార్ కానీ షీ కార్లో వెళ్తుంది. షీస్ కార్లో వెళ్తున్నారు అంటున్నా. అయితే ఈరోజు మా వారు షూట్ కి రమ్మన్నారు. మా వారి షూట్ కి వెళ్ళబోతున్నాను. వెళ్ళబోయేటప్పుడు చేతులతో ఎప్పుడైనా వెళ్ళారా వదిన? ఎప్పుడు వెళ్ళరు. రెండు చేతులు ఊపుకుంటే వెళ్తారు. వెళ్ళరు, ఏదో రెండు చేతుల్లో ఫుల్ గా ఏదో ఒకటి తీసుకొని వెళ్తారు. అయితే ఈరోజు నేను షీర్ కుర్మా చేయబోతున్నాను. అక్కడ షూటింగ్ లో వాళ్ళందరికీ కాస్త నోరు తీపి చేద్దామని. ఇక్కడ చూడండి, ఆల్రెడీ పాలు బాగా మరిగి 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 సగం కొద్దిగా ఒలిగిపోయినాయి కూడా. అంటే నేను అటువైపు ఇక్కడ ఉన్నంతసేపు ఆశ ఇక్కడ ఉన్నంతసేపు పాలు పొంగలేదు. పక్కకి వెళ్ళగానే అవి పొంగిపోతున్నప్పుడు ఒక హీరో వచ్చి స్టవ్ ని ఆఫ్ చేశారు. ఆ హీరోనే మా సిద్ధు. అప్పుడు ఇంట్లోకి వచ్చాడనమాట. పాలు పొంగిపోతుంది పాపం తొందరగా తను ఆఫ్ చేయబట్టి మిగిలిన పాలు ఇంతైనా మిగిలాయి. ఏది కున్నే పండి ఎక్కువ ఏం పడలేదు. అదే అంటున్నాను, మా సిద్ధు రాబట్టి కొద్దిగా మొత్తానికి పోయేది. అంటే నేను అప్పుడు నిజంగా రెండు చేతులు ఖాళీగానే వెళ్ళేవి కదా. అదే ఆలోచించేది కానీ సేఫ్ అయింది పాలు. ఇప్పుడు షీర్ కుర్మా మా సుజాత చక్కగా అన్ని ఫ్రై చేసేసి పెట్టింది. థ్యాంక్ యూ సుజాత. మంచిగా నాకు లేట్ అవ్వకూడదు షూట్కి అని చెప్పి. అంటే ఈరోజు మాకు ఫ్రైడే కూడా నమాజ్ అది చదువుకొని తర్వాత రెడీ అయ్యాము. ఇంతలోకి వర్షం బయట సుజాత చక్కగా అన్ని దగ్గరుండి మంచిగా ఫ్రై అయితే చేసేసింది. నీకు చాలా ఇష్టం కదా సేమియా పాయసం? అయితే సుజాత ఈ రోజు అద్దరిపోతుంది కదా సేమియా పాయసం షీర్ కుర్మా. ముగ్గురు కలిపి అదరగొట్టేస్తారనమాట. సిద్ధు నువ్వేం మాట్లాడలేదు. సుజాత ఏమనుకోతే ఇక్కడ పొంగింది నీట్గా చేస్తూ ఏమనుకోకు. తను నన్ను ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటుంది. ఇలా అభిన ప్రతిసారి నీట్ గా చేస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సుజాత. సరే ఇప్పుడు షీర్ కుర్మా చేసేద్దాం ఆయిష. మన కమ్మనైన షీర్ కుర్మాలోకి మంచిగా కొబ్బరి తురుము కూడా వేసుకుంటున్నాము. మా సుజాత గారు అమ్మ సుజాత చక్కగా ఫ్రై చేసాం కదా, ఇది కూడా తురిమేసి ఉంచు, నాకు పని తప్పుతుందని అన్నాను. పాపం తను చాలా ట్రై చేసింది కానీ రాలేదు. దానికి త్వరం ఇలా రాలేదు కాబట్టి ఇప్పుడు నేనే చేస్తున్నాను అన్నమాట. ఇది కూడా చేసేసి అందులో కలిపేసి మనం ఫాస్ట్గా వెళ్ళిపోతాం.
అమ్మనైనా షీర్ కుర్మాలోకి తీయనైనా మా ఆయుష ఇచ్చిన పంచదార వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కరీం పంచదార తీయగానే ఎందుకు ఉంటుంది? నేను చక్కరగా ఉంటాను కాబట్టి ఇది ఏదో చేద్దాం అనుకున్నాను, సెట్ అవ్వలేదు అక్కడ. పంచదార ఎందుకు తీయగా ఉంటుందంటే చిరుగ్గడ ఉంది కాబట్టి. ఎక్కడ చెరుకు చూపించు, ఎక్కడ? అంటే అది రామ్ లోతుగా చూడాలి, ఇన్సైడ్ శృతిహాసన్ టైప్. తీసేయాలి. మన మిల్క్ మెయిడ్ పాయసంలోకి ఎంత టేస్ట్ అనిపిస్తుందో కదా, కానీ టేస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. నేను రెండు తెప్పించాను, రెండు కూడా వేసామా, ఎందుకంటే పాల క్వాంటిటీ చాలే వేసింది. రెండోది కొంచెం వేడి పాలు అయినా అందులో స్పూన్ తోటి మనం ఏడేడి పాలు ఎవరికమ్మా? నీ చేయి కాదు కొంచెంసేపు ఇలా ఉంచేయి, ఎందుకంటే వేడిగా ఉంది కదా. ఓకేనా? ఇది ఇప్పుడు మంచిగా బాగా కలిపేసాము. మంచిగా కలిపావా బాగా కలిపావా? మంచిగా బాగా రెండు. ఇప్పుడు ఈ పాలు ఇలా తాగితే చాలా బాగుంటాయి కదా అసలు, తీయగా. దాంట్లో సేమియా వేయకపోయినా బాగుంటాయి ఇలాగా తీయ. అమృతం అంటే సిమిలర్ టు బాదం మిల్క్ టైప్ లో ఉంటది. ఇప్పుడు ఇందులో పాలు బాగా ఎక్కువైపోయినాయి కాబట్టి మనం తీసుకెళ్ళే 2 గిన్నెలు ఇవ్వండి. టిఫిన్ ఇందులో సగం పాలు తీసేస్తాము, ఎందుకంటే చాలా రకాలు కలపాలి, మనం చాలా మందికి తీసుకెళ్ళాలి కాబట్టి. డ్రై ఫ్రూట్స్ కూడా వస్తాయి కాబట్టి పాలని కొద్దిగా ఇందులో వేసేస్తున్నాం, ఎందుకంటే సేమియాలు అవన్నీ పడాలి కదా, ఇంట్లో మనకు పైకి వచ్చేస్తాయి. నేను ఎప్పటి నుంచి పెద్ద గిన్నె కావాలని అడుగుతూనే ఉన్నాను కదా ఆయిష, పెద్ద గిన్నె దొరకటం లేదు. అంటే దొరుకుతుంది, మనమే తీరిక చేసుకుని వెళ్ళటం. అంటే అది కస్టమైజేషన్ చేసి మాట్లాడుకో, నీకు 1 year అవుతుంది చెప్పి తెమ్మని చెప్పి. రంజాన్ కి మాకు పెద్ద గిన్నె కావాలి అని గుర్తొస్తుంది మాకు. రంజాన్ అప్పుడు అదే రంజాన్ కూడా సంవత్సరానికి ఒకసారి వస్తుంది కాబట్టి మధ్యలో కూడా మనం చాలా సార్లు చేస్తాం. ఇప్పుడు ఇందులో కలిపేస్తున్నాం. ఓకేనా? బాగా నేతిలో ఫ్రై చేసిన సేమియాలు, హైదరాబాద్ లోనే దొరికే సేమియా ఇప్పుడు అన్ని ప్రతి చోట దొరుకుతున్నాయి. అంటే హైదరాబాద్ అన్ని చోట్ల వచ్చేసింది అనమాట. మన హైదరాబాద్ అన్ని ప్లేసుల్లో కూడా కర్రీ తీసుకొచ్చి ఇప్పుడు అయిపోయి. నన్ను ఆడిపోసుకోకుండా మీకు తెల్లారదే. నీకు నీకు రాత్రి అవ్వదే. ఓకే కంటిన్యూ. ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుని వేడి ఇది నార్మల్ సేమియా పాయసం అయితే ఆయిషా మనం స్టవ్ మీద వేడిగా చేసుకోవాలి. ఇది వేడి పాలు ఉంటే చాలు, దీనికి అవసరం లేదు. ఇంకా ఇప్పుడు ఇందులో ఇదేంటి కరీం? శాండ్. ఇది శాండ్ కాదు, ఇది మిట్టి నీ ఫేస్ కి రాసే లేదు ఇది మా కామెంట్స్ చెప్తా చూడు. ఇదేదో చెప్తా చూడు. ఇప్పుడు అదిగో టైప్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తారా లేదో తెలియదు కానీ మీ కంగారు ఎక్కువ అయిపోయింది. ఇలైచీ పౌడర్, ఇలైచీ పౌడర్ కూడా వేసుకొని ఇక్కడ అన్ని మంచిగా ఫ్రై చేసినది. ఎనర్జీ, కాజు, తర్వాత ఈ సీడ్స్ కూడా, ఇది తర్బూజా, వాటర్ మిలన్ సీడ్స్. అది నోట్లో ఆడేస్తుంది, బయట వచ్చేలోపు. ఇదేంటి చెప్పు కరీం? బాదం. ఇది నానబెట్టి తొక్క తీసేసి అమ్మ చేత వేసింది. చాలా జాగ్రత్తగా కట్ చేసి అంతకన్నా జాగ్రత్తగా ఫ్రై చేసింది. తర్వాత కిష్మిష్. ఈ కిస్సులు మిస్సులు లేకపోతే చాలా కష్టం. తర్వాత సిరంజి అంటే తెలుసా కరీం? అదిగో కనబడుతుందిగా, ఇది కూడా. తర్వాత మళ్ళీ ఇది మిక్స్ చేసి ఉంచిన కాజు అండ్ కిష్మిష్ అండ్ బాదం. ఇది ఆల్ మిక్స్ చేసి ఇంట్లో ఉంచాను, అది కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో. అంతా ఒక 2-3 కేజీలు బరువు ఉంటాయి. ఇది
మరి అందరికీ రావాలి కదా, అక్కడ అందరూ తాగుతారు కదా. గుప్పెట్లో వస్తాయి అందరికి. ఓహో, ఇప్పుడు దీన్ని ప్యాక్ చేస్తాం. ఆశ కొంచెం స్పూన్ తోటి ఇది వేసేస్తాం. అంటే మరి నేను టేస్ట్ చేయొద్దా? నీకు టేస్ట్ చేయడానికి లేదు, కొద్దిగా నీకు ఇవ్వను నేను. కొద్దిగా అంతేనా? అంతే, నువ్వు వెయిట్ తగ్గాలి, అందుకే నీకు లేదు. ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేద్దాం. ఆశ నువ్వు షుగర్ టేస్ట్ చేయి. నేను చేస్తా. ఇప్పుడు ఉందా షుగర్? సరిపోయింది, చిక్కదనం అన్నీ సరిపోయింది. ఇప్పుడు ఇదంతా కర్రీ ఇలా చిటికి వేస్తాడు, ఈ రెండిట్లో నిండిపోవాలి. రెడీ 1. ఇటు మీరేస్తున్నారండి చిటికలు, నేను వేయాలి. అది ఇచ్చేది సుజాత, ఎందుకంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి రెండిట్లో వేయాలి. మనకి ఇదైతే పెద్ద గరిటలాగా యూజ్ అవుతుంది. గెరిటితో వేస్తే సాయంత్రం అయిపోతుంది. అందుకని దీంతో ఫాస్ట్గా వేసేయచ్చు. పంపకాలు కరెక్ట్గా అవ్వాలి. కరెక్ట్గా అవ్వదు, అది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఆస్తి పంపకాలు కాదు నేను చెప్పేది. ఆయిషా, ఈ రోజే రంజాన్ వచ్చినట్టుగా ఉంది కదా. అవును, అలాగే. రంజాన్ మళ్ళీ వచ్చింది. సరే, మనకి రంజాన్ ఫీలే వస్తుంది. అది కాక ఈరోజు చక్కగా ఇద్దరం రెడీ అయ్యాము రంజాన్ లాగే. ఎఫెక్ట్ కూడా అలాగే వచ్చింది. ఏం చేస్తున్నావు? మిగిలిపోయింది కూడా చుక్క కూడా చేయకుండా చక్కగా సూపర్గా చేస్తున్నాము కర్రీ. మా కర్రీకి వెయ్యనని చెప్పారు కదా, అక్కడ చూడండి. కాదు, ఈ కెమెరా నా చేతిలో పెట్టేసి వెళ్ళిపోయారు అక్కడ. కాదు, నేను చెప్పనా, ఆయుష ఏం తెలియనట్టుగా చెప్తుంది కానీ ఆయుష వేసి ఇచ్చేసింది. భర్త అంటే ప్రేమ ఉన్నబట్టి తీయగా ఆశ తన చేతులతోటి ఇచ్చేది. కానీ నేను ఇది కలపలేదు, అప్పుడే తినేస్తున్నావు నువ్వు. బాగుంటుందా? వద్దు, ఇంకా అయిపోయింది. ఇందులో ఇలా కొబ్బరి తురుము కూడా ఇలా వేసేసుకొని, ఇది కొద్దిగా ఎందుకు ఉంచానంటే మా సుజాత, మా సిద్ధు మీకోసం, మీరు ఎంజాయ్ చేయండి, సరేనా? ఇది మీరు ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇది మనం షూటింగ్కి తీసుకెళ్దాం. ఒకసారి కలిపేసుకొని ఆ కొబ్బరి తురుముది ఇంకా సేమియాను ఇందులో వేసుకుందాం. ఈ సేమియాలు ఒకేసారి వేయకుండా చూసుకుంటూ వేసుకోవచ్చు. ఇది ఒక మనకి ప్లస్ పాయింట్ ఉంది. కొంచెం వేడి పాలలో వేస్తే చాలా అయిపోతుంది. అంటే నా చెయ్యి కొబ్బరి వేసాను కదా ఆయుష, జారిపోతుంది. ఇక్కడ కూడా ఒకసారి కలిపి ఇక్కడ కూడా కొంచెం ప్యాక్ ఇందులో కూడా కాస్త వేసేద్దాం. ఇప్పుడు మా సిద్ధు ప్యాకింగ్ ప్రక్రియని స్టార్ట్ చేశాడు. ఇక్కడ చూసారా, పిల్లి వచ్చింది. పిల్లి నేనే చేయమని చెప్పాను పాపం. టేస్ట్ చేయాలి. అక్క చేయడమా బాగా పోవడమా? एक्सीलेंट वो नारळ डालती हाँ नारळ का खाई तू? मैं खाना नहीं, आ तू है मैंगो। मेरा टाइम कब आएगा? క్షీర్ కుర్మా ఓకే. మా మ్యాంగో ఈ మధ్య పచ్చి రొయ్యలంటే బాగా ఇష్టపడుతుంది. ప్రాన్స్ అయితే నాలాగే తరుగుడు ప్రాన్స్ ఇష్టపడుతుంది ఆయిషా. సీ ఫుడ్ లవర్. యా, నీకోసం ప్రాన్స్ రెడీ అవుతున్నాయి. కాదు, మళ్ళీ ఓవెన్ చూపిస్తుంది. ఓవెన్ లో వేస్ట్ చేసి అన్ని చూపిస్తారు. మేము బయలుదేరేటప్పుడు ఫుల్ గా వర్షం వచ్చేస్తుంది. ఆశ అంటుంది, అయ్యో నేను లాంగ్ ఫ్రాక్ వేస్తున్నాను ఎలా ఇప్పుడు, మరి నేనైతే శారీ వేస్తున్నా. మరి
చాలా ఎక్కువగా పడుతుంది. అవునవును, బాగా పడుతుంది. ఎందుకంటే మేము షికారుకి బయటికి అడుగు పెడుతున్నాం అంటే ఆ సంతోషం మాట. ఇప్పుడు ఒక పాట పాడాలి. ఎన్నాళ్ళ గుర్తొచ్చని వానా మా కరీం ఇప్పుడు కారు తీసుకొని ఇక్కడ దగ్గరికి వచ్చాక అప్పుడు వెళ్ళిపోతుంది. అది వేరే కారా వచ్చేసాడు కారు. ఓకే, ఈ వర్షంలో గొడుగు ఎక్కడుంది ఆయిష? ఓ, గొడుగుతోటి రెడీగా ఉన్నావా? గుడ్ గర్ల్. మరి గొడుగుతోటి మనం లోపల కూర్చుంటాం. గొడుగు మరి అలా గొడుగు సిద్ధుకి ఇచ్చేద్దాం. మంచిగా తడవకుండా కార్లో అయితే కూర్చుని పోయాం కదా ఆయిష. అవును, ఇక్కడ చూసారా ఉడకబెట్టిన నా కోసం పల్లీలు కార్లో ఎంజాయ్ చేయడానికి. తర్వాత జామకాయ ముక్కలు. మరి ఇంకోటి మిస్ అయింది. ఏంటిది? జున్ను. ఆల్రెడీ ఇంట్లో తినేసాను. దీంట్లో చూడండి వర్షం ఎంత చక్కగా కనిపిస్తుందో మిర్రర్స్ లోంచి. మిర్రర్స్ నుంచి వర్షం కనిపిస్తుంది కదా, నేచురల్ కదా. గోడల నుండి కనిపిస్తే అలా కాదు, మనకి కార్లో లోపల కూర్చుని పైన అట్లా వర్షం కనిపిస్తుందంటే ఎంత బాగుంటుంది. మనం తడము కానీ వర్షం పడుతుంది, ఆ ఫీలింగ్ ఎంత బాగుంది. ఇలా వర్షంలో జామకాయ తింటుంటే ఎంత బాగుందో. వర్షంలో జామకాయ కాదు, వర్షంలో జాంకాయలు తింటే బాగోదు, వేడి వేడిగా తింటే ఏమైనా బాగుంటది. చూడరా, వేడి వేడిగా తీసుకొచ్చాను కదా. మొక్కజొన్న పొత్తు అయితే ఇంకా బాగుంటుంది. బాగుంటుంది కానీ లిప్స్టిక్ పోతుంది. కరీం చాలా మంచిగా డ్రైవింగ్. ముందు సీట్ లో కూర్చుందాం అనుకున్నాను కానీ కరీం అతిథులను పెట్టాను, అతిథులు. మన షీర్ కుర్మా ముందు సీట్ లోకి, ముందు వరుసలోకి వచ్చేసింది. బాబు కొంచెం మెల్లగా బాబు, వర్షం పడుతుంది. అలాగే వచ్చింది అమ్మగారండి, అలాగేనండి. అదే ఇందాక ఇప్పుడు అక్కడేమో తగ్గింది కదా అనుకుంటే మళ్ళీ ఇక్కడ ఫుల్గా హైదరాబాద్ లో ఒక చోట పడుతుంది, ఒక చోట పడదు. కరీం నీకు వర్షంలో కార్ నడుస్తుంటే ఎలా ఉంది? రోడ్డు నుంచి జాలీగా వెళ్తున్నట్టుగా ఉంది. సరేలే, నీకేమో అడగను ఇంకా. అది తినడంలో బిజీగా ఉన్నారు. మంచిగా జర్నీలో ఇలా తింటాం అంటే నాకు చాలా ఇష్టం. ఏంటంటే అది కదా ఆయిషా, బయట ఇప్పుడు వర్షంలో ఏం కనిపించట్లేదు, లేకపోతే ఏదో ఒకటి అమ్ముతుంటారు కదా, అవి కొనుక్కుంటూ తింటారు. ఊరు వెళ్ళేటప్పుడు అయితే మొత్తం కారు నిండిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్లు కారు మీద పడతాయి. అసలు మామూలుగా లేదు కదా ఈ వర్షానికి, నిండిపోయింది. లేదు, వర్షం చాలా ఎక్కువగా పడుతుంది. హైదరాబాద్ లో వర్షం పడితే చూసారా ట్రాఫిక్, ఇది మొదలే, ముందు ముందు ఇంకా ఉంది. వర్షం పడకపోయినా ఇలాగే ఉంటది ట్రాఫిక్. ఇలాగే ఉంటది అనుకో, కాకపోతే వర్షం పడితే ఇంకొంచెం ఇంకా ఎక్కువ ఉంటది, అంతకు మించి. ఇలా వెనకాల కూడా బోల్డ్ ఉంది అనుకోండి. చాలా పాపం వర్షంలో అందరూ వర్షానికి తడవకుండా జాగ్రత్తగా అలా. ఆశ మనం కూడా రోడ్ మీద ఉంటే ఇలాగే నుంచునే వాళ్ళం కదా, ఎక్కడో ఒక చోట నుంచోవాలి. అవును, మేము వెళ్ళే ప్లేస్ కూడా వచ్చేసింది, షూట్ ప్లేస్ అన్నపూర్ణ స్టూడియోస్. అమ్మో, ఈ పైన మామూలుగా కాదు. మా వదిన జాంకాయలు అయిపోయినాయి, ఇవి తింటున్నారు, వేరుశనకాయలు. బాగుంది. ఇవి నాటివి తెలుసా, ఇవి కూడా ఆర్గానిక్. నాటివి చిన్న చిన్నగా ఉన్నాయి. ఇవి కూడా మా ఫ్రెండ్ ఇచ్చినవి, నెల్లూరు. మా వదినలో నాకు సౌందర్య కనిపిస్తున్నారు అన్నమాట. వర్షంలో వేడివేడిగా ఏమైనా తింటే బాగుంటది అన్నాను కదా, ఈ పాయసం తాగితే సూపర్. మొత్తం గిన్నెలు ఖాళీ అవ్వాల్సిందే. వచ్చేసాం మేము ప్లేస్కి, స్టూడియోస్కి వచ్చేసాం. ఏం షూట్ అని అనుకుంటున్నారా, అది కూడా చూపిస్తాం. చూపించడానికే వచ్చాం. మా ప్రసాద్ మా కోసం గొడుగు పట్టుకొని నుంచున్నాడు. హాయ్ ప్రసాద్. హాయ్ ప్రసాద్.
వచ్చేసాం. అది అలీ గారు మా వారి క్యారవన్. హాయ్ శివ, మా వారి మేకప్ మ్యాన్. మా వారి క్యారవన్ లోకి వెళ్దాం. ఓ ఏం వర్షం, లోపలికైతే వచ్చేసాం. మా వారి క్యారవన్ ఇక్కడ భోజనం చేసేసినట్టున్నారు. ఈ బిర్యానీ ఎలా పంపించారు బా? ఈరోజు షూట్లో బిర్యానీ, తర్వాత ఇది బిర్యానీ, కర్రీ, పెరుగు అన్నం. ఈరోజు షూట్లో చికెన్, ఈరోజు షూట్లో బిర్యానీ ఇచ్చారా? తినేసారా? మా వారు తెప్పించారా? నేను ఇంటి నుంచి చేస్తాను కదా. ఓకే, మా వారి డ్రెస్సెస్, షూట్లో యూజ్ చేసే డ్రెస్సెస్, మేకప్ సామాగ్రి ఇలా అరేంజ్మెంట్ చేసి ఇక్కడ మేకప్ అయితే అవుతుంది. ఇప్పుడు లోపలికి వెళ్దాం. హాయ్, అస్సలం వాలేకుమ్ రహమతుల్లాహి వబరకాతుహు. ఏంటి బిర్యానీ తెప్పించుకున్నారంట బయట నుండి? మీరు తినలేదా? మరి ఎందుకు తెప్పించారు? స్టాఫ్ కోసం తెప్పించారా? అందుకని మీ స్టాఫ్ అందరి కోసం నేను షీర్ ఖుర్మా తెచ్చాను, వేడి వేడిగా. సూపర్. ఈ మంచి వర్షం, నేను వస్తున్నానని మీ షూట్కి నేను వస్తున్న శుభ సందర్భంలో వర్షం అద్దరగొట్టేస్తుంది. వర్షాన్ని ఆర్డర్ ఇచ్చారా రమ్మని? ఓహో, ఇదండి క్యారవాన్. ఇందులో ఫ్రిడ్జ్ కూడా ఉంటుంది. ఏం పెట్టుంటారు ఫ్రిడ్జ్లో? ఏమీ లేదు, ఖాళీ ఫ్రిడ్జ్. ఓకే, మా వారు చక్కగా బిర్యానీ ఉంది, చికెన్ కర్రీ ఉంది తినమని వీళ్ళిద్దరికి చెప్తున్నారు. ఈ క్యారవాన్లో వాష్రూమ్ ఇలా ఉంటుంది. ఇందులో 2 ఉన్నాయి వాష్రూమ్స్. ఇది ఒకటి. ప్రసాద్ కూర్చొని తినొచ్చు కదా ప్రసాద్. ప్రసాద్, ఈ బిర్యానీ ఎలా ఉంది? మన బిర్యానీ బాగుందా, ఈ బిర్యానీ బాగుందా? అలాగే చెప్తాడు. అయిపోయిందా బిర్యానీ? తిన్నారా? ఓ వెజ్ మీకోసం అయితే కర్డ్ రైస్. ఓకే, యా, కూర్చొని మంచిగా ఎంజాయ్ చెయ్యి. మటన్ బిర్యానీ, చికెన్? అది మటన్ బిర్యానీ. వావ్, ఆశ తింటావు నువ్వు కూడా? చికెన్ కర్రీ కూడా ఉంది. నీకు ఇష్టమైన చికెన్ కర్రీ. ఎలా ఉన్నాను నేను? అవును, ఒక మాట, మార్నింగ్ నుండి నేను లేను కదా, మీకు టైం ఎలా పాస్ అయింది? బోర్ కొట్టిందా? బోర్ కొట్టిందని ఒక చిన్న అబద్ధం చెప్తే సంతోషపడేదాన్ని కదా. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. అప్పుడు బోర్ కొట్టింది. అప్పుడు షూటింగ్ లేదంటే ఒక్కడిని ఉంటే బోర్ కొడుతుంది. అంటే ఇక్కడ బోర్ అని ఎందుకంటానంటే నేను వచ్చినప్పుడు ఇక్కడ ఇందులోనే ఉన్నారు కదా కూర్చొని. ఇంతసేపు బోర్ కొట్టిందా? కొట్టింది. బోర్ కొడితే ఏం చేశారు? వచ్చాక ఇది గొడవ అనుకుంటున్నాను. ఎంత మాట, ఎంత మాట. నేను మంచిగా షీర్ ఖుర్మా తీసుకొస్తే నన్ను కొడతారా మీరు? ప్రేమతో కొట్టింది. ప్రేమతో కొట్టారా? అలా చెప్పి చాలా మంది ప్రేమతో కొట్టామని గట్టిగా ఇలా ఇలా కొట్టేస్తుంటారు. నేను కూడా ప్రేమతో కొట్టానండి, మిమ్మల్ని ప్రేమతో కొడుతున్నాను, మిమ్మల్ని ప్రేమతో కొడుతున్నాను అంటే బయట కొడతారు అనమాట. ఏ కర్రీ నువ్వు? నో కామెంట్స్. మధ్య నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు. మా వారు అదేంట్రా, అదేంటది అలా కట్ చేసావేంటి? కడగడానికి వెళ్తున్నారు. కట్ చేస్తూ చేస్తూ కింద పాడేశాడు. కడిగి మంచిగా వాష్ చేసి తీసుకొచ్చాడు. థ్యాంక్ యూ కరీం. నేను టెన్షన్ పెట్టానా? నేనా? చాలా బాగుంది కర్రీ. కింద పడిన యాపిల్ టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. అలా అయితే అందరు కింద పడేసుకునే తింటారు. సిమ్లా టికెట్ తీస్తా, అక్కడ చాలా కింద పడి ఉంటాయి, అవి ఏర్కొని తింటూ అక్కడే ఉంటారు.
అస్తమాని వెళ్ళిపోమంటున్నారు ఏంటి? సిమ్లో వెళ్ళిపోవాలా నేను? నువ్వు అక్కడ ఉండు, కింద పడి మొత్తం ఏరుకొని తింటుండు. మీరు వస్తుంటే అప్పుడప్పుడు హాయ్ తిన్నావా అని అడుగుతూ వచ్చేస్తాను. చక్కగా మా వారు నాకు ఫ్రూట్స్ ఇష్టమని అరేంజ్ చేసి ఉంచారు. థ్యాంక్ యూ అండి. మేకప్ టచ్అప్ కి వెళ్ళారు అక్కడ. ఇది ఎలా ఉంది తెలుసా? ఫస్ట్ క్లాస్ ఫ్లైట్ లాగా ఉంది. బెడ్ కూర్చొని ఇది ఊగుతుంది ఏంటో మరి కెమెరా ఊగుదు కదా, నువ్వు నడుస్తుంటే ఊగుతుంది. ట్రైన్ ఎఫెక్ట్ వచ్చింది. ట్రైన్ లా ఉంది. ఇది ట్రైన్ కాదమ్మా, క్యార్ వ్యాన్ అంటారు. అదే టీవీ ఉండదు, ఏసీ ఉండదు, ఫ్రిడ్జ్ ఉండదు. ఇక్కడ అన్నీ ఉంటాయి. చెప్పు. కరీం టీవీలో నాకు ఒక మంచి మూవీ వేవా? టీవీలో నా మూవీ వస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు తర్వాత అలీ జుబేదా ఛానల్. నువ్వేం మాట్లాడుకో, యాపిల్ పాడేసారు. అలీ జుబేదా ఛానల్ కదా, జుబేదా అలీ ఛానల్. మా వారికి ఇక్కడ మేకప్ షూట్ కి వెళ్ళటానికి బ్రేక్ అయిపోయింది. భోజనం చేశారు. 1 అవర్ బ్రేక్ ఇచ్చారు కదా, హాఫ్ అన్ అవర్ బ్రేక్. హాఫ్ అన్ అవర్ తర్వాత ఇలా క్యారవాన్లో ఇలాగా రెస్ట్ తీసుకోవచ్చు అనమాట. బెడ్ లాగా ఇలా ఉంటుంది. తర్వాత ఒక సోఫా సెట్ కూడా ఉంటుంది, మంచిగా కూర్చొని చైర్స్ కూడా ఉంటాయి. ఇలా మేకప్ లైటింగ్ పెట్టేసి మిర్రర్ దగ్గర మేకప్కి అనువుగా ఉంటుంది. ప్రసాద్, బిర్యానీ తిన్నావు కదా, నిద్ర వస్తుందా? హుషారు వస్తుందా షూటింగ్ అనగానే? ఆ దొంగ చెప్పులేంటి? వావ్, రెడీ అయిపోయినా మా వారు. రెడీ. వర్షం వస్తుంది కాబట్టి మా వారు ఒక్కరే వెళ్ళిన తర్వాత మనము ఒక్కొక్కళ్ళము వెళ్దాం. అబ్బో, ఈ వర్షంలో మా వారు వెళ్ళిపోయారు, నేను వెళ్తున్నాను. ఇదేదో ఏదో మొత్తం చేస్తాను. ఏంటి ఇది బాగా ఇదైతే మీకు బాగా తెలిసిన టేస్ట్ సార్. నాకు బాగా ఇది మా దగ్గర వేరే ఇది ఒక వయగరా. నేను అప్పుడే చెప్పాను, ఓ మై గాడ్, ఒకే ఒక్కసారి ఫుడ్ తిన్నాను. చెప్పాను కదా, మన కోట్లు కోట్లు డబ్బులు ఎవరు ఇచ్చినా కూడా ఓకే గుడ్, ఆ ఒక థ్యాంక్ ఫీలింగ్ ఉంటాయి. బట్ ఒక్కసారి మంచి ఫుడ్ ఇచ్చిన తర్వాత అత్తిది. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే. షూటింగ్కి నేను తీసుకురాను. బయటకు వస్తే మాట్లాడాలి అంటే టెన్షన్గా ఉంది. షూటింగ్కి అయితే నేను రాలేను. బట్ ఏంటంటే నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశారు. చెన్నైలో
ఏవిఎం స్టూడియోలో. అప్పుడు నేను ఫస్ట్ బాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి ఆటోగ్రాఫ్ తీసుకున్నాను. అది మీరు చూశారు. నెక్స్ట్ మీ దగ్గరికి వస్తే మీరు నన్ను ఆటో పట్టించి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఆ బుక్ తీసుకున్నారు. 10 minutes వరకు ఇవ్వలేదు నాకు. నా దగ్గరికి ఎందుకు రాలేదు నువ్వు అని చెప్పి. అప్పుడు ఆ బుక్ ఇచ్చేసి నాకు 10 minutes తర్వాత దగ్గర కూర్చోబెట్టుకుని ఒక పిక్ కూడా తీయించారు ఫోటోగ్రాఫర్ని పిలిచి. థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు చెప్పలేకపోయాను ఆ కంగారు. ఇప్పుడు 35 years తర్వాత చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కంపల్సరీ మా పెళ్లిలో ఉండాల్సిన భోజనాలు అన్ని ముందు మీరు టెస్టింగ్ చేసిన తర్వాత బాగున్నాయంటేనే అందరికీ అరేంజ్ చేస్తారు. లేదు, నేనే వచ్చి వంట చేస్తున్నాను. వెరీ స్వీట్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్. మీరు వంట చేస్తే తొందరగా చేసుకోవచ్చు కనీసం వంట తిన్నారు. మేడం వెరీ స్వీట్. ఇలా రావడం మాత్రం చాలా ఆనందం. అండ్ సంజయ్ కుమార్ గారు అండ్ సార్ మీరు ఎలా అయితే వండి సంజయ్ గారి గురించి ఒక మాట చెప్పాను. నేను ఒక 11 years నుంచి వీడియోస్ చూస్తూ కుకింగ్ ఇంత ఈజీనా అని మీ ద్వారానే తెలుసుకున్నా. కుకింగ్ చేయడం ఇంత ఈజీ, ఏదో కష్టం అనుకునేదాన్ని అప్పుడు రోజుల్లో, కానీ చాలా ఈజీగా చేయొచ్చని మీ వీడియోస్ చూసి నేర్చుకున్నాను. మేడం మీ గురించి నేను విషయం చెప్పాలి. మేడం పరిచయం లేనప్పుడు తెలియనప్పుడు అసలు ఇంకా ఎక్కడ ఎవరితో ఏం ఫుడ్ గురించి మాట్లాడతా అలీగా మిస్సెస్ వండుతారండి. దాని తర్వాత యూట్యూబ్ లో మిమ్మల్ని చూసిన తర్వాత మీరు మాకు ఏదో చిన్నప్పటి నుంచి పరిచయం చెప్తే వండుతున్నట్టు ఆవిడే మాట్లాడుతున్నట్టు ఉంటుంది. జస్ట్ లైక్ ఇంట్లో అమ్మో పిన్నో అత్తో మాట్లాడితే ఎలా ఉంటుంది, సో అంత స్వీట్ గా ఉంటుంది మీరు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వండినప్పుడు. థ్యాంక్ యూ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు మా అరుణ్కి హెల్ప్ చేయడం నేనే తెప్పించా. ఇంటికి వెళ్ళి 10 మంది నా హెల్మెట్ మీరందరూ ఇంత టెన్షన్ లో ఉన్నారని క్యాన్లతో వచ్చింది కీరు. మనకి డబ్బులు అవసరం లేదురా, మనకి డబ్బులు అవసరం. భలేవారిని అడిగారు మేడం, మీ వారి గురించి భలేవారిని అడిగారు. కానీ బాగుంది మేడం, మీ ఫ్రెండ్ చాలా బాగుంది. కుక్కు విత్ జాతిరత్నాలు. ఇది కూడా నేను రాజాగారిని ఆదర్శంగా తీసుకున్నాను. హోటల్స్ బిజినెస్ అవన్నీ చూసి నేను కూడా ఏదైనా స్టెప్ ముందుకు వెయ్యాలి అని చెప్పి జిబేదాని కలెక్షన్. వావ్ వండర్ఫుల్. మీకు నచ్చిన డిపార్ట్మెంట్ మన వాళ్ళు కుకింగ్ చేస్తారు, మీరు కూడా సరదాగా మా షోలో ఇక్కడ ఇలా కూర్చుని కాసేపు ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. జడ్జి లెవెల్లో ఉన్నారు, మీరు పార్టిసిపేషన్ కాదు, ఇక్కడ వచ్చి కూర్చొని చేయాల్సి. మేడం మామూలుగా మీరు పార్టిసిపేట్ చేస్తే ఏంటంటే చూస్తున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ కూర్చుంటారు. టెస్టింగ్ నేను కూడా ఉంటాను, ఇక్కడే ఉంటాను. అదే బట్ వెరీ స్వీట్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. చాలా ఆల్ ది బెస్ట్ అందరికి. థాంక్యూ మేడం. మా ప్రదీప్ లేదు, మన ప్రదీప్ గారికి పెళ్లిలో తాగిస్తాం అందరం. అమ్మయ్య మేడం కూడా అదే టాపిక్ లో ఉన్నారు, హ్యాపీగా అందరూ అదే టాపిక్. థాంక్యూ మ్యామ్. విత్ యువర్ బ్లెస్సింగ్స్, అండ్ అదమ్మా అంటే వెళ్ళమని చెప్తున్నారా? ఉండొచ్చు కదా, కానీ ఒట్టిగా ఇంతమంది స్వీట్స్ తెచ్చారు, సో అందుకని ఇంకొంచెం చూడలేదు. మేడం మీరు వీళ్ళ గార్డెన్ లో పండిన చెన్నైలో చిన్న మ్యాంగో పేరు లేనప్పుడు పేరు రుమాని. అంటే మాకు 3 పిల్లలు కాబట్టి ఇప్పుడు కాయలు. Blessed with such a lovely, beautiful wife. 120 years you have come together. అందరూ కలిసి ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళ తమ్ముడు వైఫ్
తనకి చాలా హెల్ప్ చేస్తున్నది. తన పేరు ఆయేష. ఆహా. తన బర్త్డే ఇవాళ. ఆయేష ఓ, అందుకే అందరికి స్వీట్ తీసుకొచ్చారు. ఐ వెరీ వెరీ హ్యాపీ. విష్ యూ హ్యాపీ బర్త్డే ఆయిషా. స్టేజ్ మీద ఎలా అనిపించింది ఆయిషా నీ బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడ? నో వర్డ్స్, అసలు వర్డ్స్ లేవు. చాలా చాలా అంటే బాగా- చాలా చాలా బాగా సంతోషం. జరిగింది. ఇన్ని బర్త్డేస్ కంటే ఈ బర్త్డే అనేది నాకు మెమరబుల్. థ్యాంక్ యూ సో మచ్ వదినా. బ్లెస్ యూ రా, బ్లెస్ యూ. అసలు అదే ముందు నుంచి మీకు బర్త్డే ఈ రోజు అని చెప్పలేదు ఈ వ్లాగ్ లో. తన బర్త్డే ఈ రోజు, అందుకని ఈ రోజు మేము షూటింగ్ కి రావడం జరిగింది, ఇలా సెలబ్రేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే తన పిల్లలు మా పిల్లలు తన కోసం కేక్ తోటి రెడీగా ఉన్నారు. కాల్స్ చేస్తున్నారు. ఎప్పుడు వస్తారా అని ఇప్పుడు వెళ్తున్నాం. మా వారు కూడా ఏంటి షూట్ నేను వచ్చానని మీరు కూడా నా వెనకాలే వచ్చేసారు. అవును, చాలా సేపు ఉండి థ్యాంక్ యూ సో మచ్ బై. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బై. హాయిగా క్యారవెన్ లో డ్రెస్ చేంజ్ చేసేసుకొని ఎంత హాయిగా ఉందో ఆయిషా డ్రెస్ తనకి ఎలా ఉందో తెలియదు, నాకైతే చాలా హాయిగా ఉంది. చాలా అంటే చాలా హాయిగా ఉంది. చాలా సేపు నుండి ఆ డ్రెస్ లో డ్రెస్ కదా, శారీలు. శారీలో ఇక్కడ కవర్ లేకపోతే ఆయిషా చిన్న ఏదో ఇక్కడ ఎవరో కవర్ పెట్టారు, ఆ కవర్ లో అడ్జస్ట్ చేశాను అన్నమాట. ఇందులో బాగా అడ్జస్ట్ చేసింది. తప్పు మాదే, కవర్ క్యారీ చేయాలి కానీ చేయలేదు మేము. బయలుదేరదామా? బయలుదేరదాం. వన్స్ అగైన్ విష్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ భాబీ, థ్యాంక్ యూ సో మచ్. నాది ఈ బర్త్డే చాలా మెమరబుల్ బర్త్డే అయిపోయింది. అవును, అలా గుర్తుండిపోవాలి, చరిత్రలో గుర్తుండిపోవాలి. ఎన్ని బర్త్డేస్ వచ్చినా సరే ఈ బర్త్డే మాత్రం అలా గుర్తుండిపోతుంది. యా, తప్పకుండా మీరందరూ కూడా ఆయిషాని బ్లెస్ చేయండి. ఆయిషా ఇలాగే నుండు నూరేళ్లు హాయిగా నవ్వుతూ అందరినీ నవ్విస్తూ నన్ను కూడా ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉండాలి. నేను ఎంటర్టైన్మెంట్. యా, ఓకే. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాము. ఇంటికి వెళ్ళాక ఆయిషాకి ఇంకొకసారి కేక్ కటింగ్ ఉంటుంది అక్కడ. పిల్లలందరూ వెయిట్ చేస్తున్నారు. వెళ్ళి అక్కడ కూడా మా కరీం ఏంటి అలా కూర్చుని ఏదో తొంగి కరీం ఏం చేస్తున్నా? వెయిటింగ్ మా కోసమే వెయిటింగ్. నెక్స్ట్ బర్త్డే ఎలా చేద్దామని ఇప్పటి నుండి నువ్వు ప్లానింగ్ చేస్తున్నావా? ఈ బర్త్డే ఏం చేశారు? ఈ బర్త్డే మీరేం చేశారు? మీరు చేసింది ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ ఉండబట్టే అక్కడ అయ్యింది. అంతేనా? మళ్ళీ టైప్ చేస్తున్నారు. అంతేగా 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 సరే బయలుదేరదాం ఇప్పుడు. చలో. బాయ్.